డాక్టర్ గారు, వృషణాలు లేని మగవాడు ఉంటాడా? కొంతమంది పుట్టుకతోనే వృషణాలు లేని వాళ్ళు ఉంటారండి. ఏ జెనిసిస్ అంటాము. ఒకటి ఉండదు, కొందరికి రెండు ఉండవు. రెండు వృషణాలు అసలు పుట్టుకతోనే ఉండవు వాళ్ళకి. అందుకని వాళ్ళ డెవలప్మెంట్ సరిగా ఉండదు వాళ్ళకి. కొద్ది యుక్త వయసు వచ్చిన తర్వాత చిన్నపిల్లలని ఉంటారు. 15 వచ్చిన 16 వచ్చి చిన్నపిల్లని ఉంటారు. ఎందుకని? టెస్టిస్ డెవలప్ కాల. టెస్టిస్ డెవలప్ అయితే గ్రోత్ ఉండదు. కొంతమందికి అయితే వృషణాల్లో టెస్టికల్స్ ఉండవు, పైన పొత్తికడ మీద ఉంటాయి. కొంతమంది కడుపు లోపల ఉంటాయి. పొత్తి కడుపులో ఉన్నప్పుడు, లోపలే ఉన్నప్పుడు ఆ టెస్టికల్స్ అంతగా పనిచేయవు. అంతే ప్రభావం సరిగా ఉండదు. లోపల ఉంటే అసలు పనిచేయవు. ఇంకా పైగా ఉండవలసిన చోట టెస్టికల్స్ ఉండకుండా పొత్తికడ మీద ఉంటేనో లేదా కడుపు లోపల ఉంటేనో అవి క్యాన్సర్గా మారే ప్రమాదం కూడా ఉంది. అంతే చూసి వాటి పరిస్థితి చూసి వాటి చాలా కొన్ని సందర్భాలు తీసేయాల్సి వస్తుంది. రెండూ తీసేయాల్సి వస్తుంది. బాగుండి ఉంచడం లేకపోతే తీసేయడం. ఏమాత్రం హెల్తీగా ఉంటే ఉంచుతారు, లేదా మొత్తం తీసేయాలి. లేదా క్యాన్సర్ మరి లేనిపోయిన నష్టం. దీని బదులు కావాలంటే హార్మోన్ సప్లిమెంట్ చేసి చేయొచ్చు. ఇప్పుడు ఏదైతే షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఏం ఉండదు, అలాంటి వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఇన్సులిన్ మీదే డిపెండ్ అయ్యి ఉంటారు. ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. ఇంక ఇన్సులిన్ ఎందుకని గ్లాండ్ పనిచేయట్లే అక్కడ. హార్మోన్స్ ఏమో ఇన్సులిన్ ఏం ప్రొడక్ట్ ఉండదు. ఆరంగానే ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి ఉండి లోపల ఉండి కడుపు లోపల ఉండి ఏమంత పని చేయకుండా తీసేస్తే ఇక టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇచ్చి చేయొచ్చు. ఉంటాయి రకరకాల కారణాలు ఉంటాయి. అసలు ఒకటే ఉందా, లేదా రెండు పనికి రాకుండా ఉన్నాయా, డెవలప్ కాకుండా పైన ఉన్నాయా అవి చూసి చేసి మనం ఎంఆర్ఐ చేస్తే చాలా వరకు తెలిసిపోతుంది. ఆ రకంగా చికిత్స ఉంటుంది. అంటే కారణం బట్టి చికిత్స ఉంటుంది. అందరికీ అన్ని విషయాలు ఒకటే రకమైన చికిత్స మాత్రం కాదు. చూసారు కదండి ఇవాల్టి కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.